మీకు పాస్పోర్ట్ అవసరమైంది. మీ అంతట మీరో తెలిసిన వాళ్ళ ద్వారానో ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేసి అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకున్నారు. మీరు బుక్ చేసుకున్న టైంకి ఆర్పిఓలోకి అంటే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లోకి వెళ్ళారు, కానీ అసలు ఆఫీస్లో ఎవరెవరు ఉంటారో, ఏమన్నా అనుమానాలుంటే అక్కడ ఎవరిని అడగాలో, ఎలా అడగాలో, అసలు ప్రాసెస్ ఏంటో మీకు తెలీదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ పరిస్థితిలో మనం పడే ఇబ్బంది అలా ఇలా ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అలాగే విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్ లేఅవుట్ని అనుసరించి ఈ వీడియో చేశాము. మాకున్న అవగాహన మేర అన్ని ఆర్పిఓలలో సిస్టమ్ అటు ఇటుగా ఇలానే ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడవచ్చు. ఇది మొదటిసారి పాస్పోర్ట్ అప్లై చేస్తున్న అడల్ట్స్ని, అంటే 18 ఏళ్ల నిండిన వారిని, ప్రభుత్వ ఉద్యోగస్తులు కాని వారిని దృష్టిలో పెట్టుకొని చేసిన వీడియో. కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా దానికి తగ్గట్టే ప్రజెంట్ చేశాం. ఫైనల్గా ఈ వీడియో పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో చెప్పడానికి కాదు, అది అప్లై చేసి అపాయింట్మెంట్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్లోకి అడుగు పెట్టాక మిమ్మల్ని గైడ్ చేయడానికి మాత్రమే. అది మైండ్లో పెట్టుకొని ఈ వీడియోని చూడండి. ఫైనల్గా మీరు అపాయింట్మెంట్ తీసుకున్న రోజు రానే వచ్చింది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. మొదటి అనుమానం, అసలు ఏమేమి తీసుకెళ్ళాలి? ముందుగా అవేంటో చూద్దాం. మొట్టమొదటగా ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ పట్టుకోవాలి. మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోగానే ఇదిగో కనబడుతుంది కదా, మీరు వెళ్ళాల్సిన డేటు టైం తోటి ఇలాంటి పేపర్ ప్రింట్ ఒకటి వస్తుంది. ఇది పట్టుకోవాలి. మిమ్మల్ని పాస్పోర్ట్ ఆఫీస్లోకి పంపే ముందు సెక్యూరిటీ గార్డ్ ఇది చూసే వదులుతాడు. కాబట్టి ఇది ఫోల్డర్లో అన్నిటికంటే పైన పెట్టుకొని బయలుదేరండి. 2, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒరిజినల్. మీరు అప్లై చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామని టిక్ పెడతారో దాని ఒరిజినల్ పట్టుకోవాలి. సాధారణంగా బర్త్ సర్టిఫికెట్టు, 10th క్లాస్ మార్క్ షీటు, పాన్ కార్డు, ఎల్ఐసి బాండు, డ్రైవింగ్ లైసెన్సు ఇలాంటి వాటిని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి వీటిలో మీకు అవసరమయ్యేది తీసుకొని ఫోల్డర్లో పెట్టుకోండి. కాకపోతే మీరు ఏది తీసుకెళ్ళినా దానిలో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం క్లియర్గా ఉండాలి. కేవలం సంవత్సరం మాత్రమే ఉంటే సరిపోదు. 3, అడ్రస్ ప్రూఫ్ ఒరిజినల్. మీరు అప్లై చేస్తున్నప్పుడు అడ్రస్ ప్రూఫ్గా ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం అని టిక్ పెడతారో దాని ఒరిజినల్. సాధారణంగా ఆధార్ కార్డు, వాటర్ బిల్లు, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు, గ్యాస్ కనెక్షను, కరెంటు బిల్లు, తల్లిదండ్రుల పాస్పోర్టు అడ్రస్ ప్రూఫ్గా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి వీటిలో మీకు అవసరమయ్యేది తీసుకొని ఫోల్డర్లో పెట్టుకోండి. ఏది తీసుకెళ్ళినా అడ్రస్ మాత్రం దానిలో క్లియర్గా ఉండాలి. ఉదాహరణకి మన ఇంటికి వచ్చే కరెంటు బిల్లులో కేవలం పేరు, ఒక్కోసారి వీధి నెంబరు ఉంటుంది, కానీ అడ్రస్ సరిగ్గా ఉండదు. కాబట్టి అలాంటి వాటిని ఒక్కోసారి యాక్సెప్ట్ చేయరు. 4, మీరు ఈసీఎన్ఆర్ లేదా నాన్ ఈసీఆర్ కేటగిరీలో కనుక పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే మీ 10వ తరగతి మార్కు లిస్టు ఒరిజినల్ కూడా కావాలి. నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే బయట దేశానికి ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు కనీసపు చదువుకున్నారా లేదా అని ప్రభుత్వం చెక్ చేసే వ్యవస్థ. ఇది ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళే వాళ్ళ కోసం మొదలుపెట్టారు. తర్వాత అన్ని పాస్పోర్ట్ అప్లికేషన్లకి ఇది చూస్తున్నారు. ఒకవేళ మీకు 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది పనికొస్తుంది. 10వ తరగతి మార్కుల లిస్టే అక్కర్లేదు. అలాగే లేదు మేము ఏ ఉద్యోగాలకు వెళ్ళట్లేదు, సరదాగా ట్రిప్పులకి మాత్రమే మా పాస్పోర్ట్ అంటే లైట్ తీసుకోండి, ఇది మీకు అక్కర్లేదు. 5, మీకు పెళ్ళి అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలి. లేదు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా, ఏమీ ఇబ్బంది లేదు. ఎనాక్సర్ జే అని ఒకటి ఉంటుంది. అందులో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే సంతకాలు పెట్టి మీ ఆధారు, మిగిలిన డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మీరు ఎలాగో ఈ స్టెప్ దాకా వచ్చారంటే, పాస్పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు అంటే ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుందిగా. 6, ఒక సెట్ జిరాక్సులు. ఎక్నాలెడ్జ్మెంట్ జిరాక్స్ అక్కర్లేదు. అది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ జిరాక్సు, అడ్రస్ ప్రూఫ్ జిరాక్సు, 10వ తరగతి మార్కు లిస్టు, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఎనాక్సర్ జే ఇవన్నీ సెల్ఫ్ అటెస్ట్ చేసి, అంటే మీ సంతకం పెట్టి ఒక సెట్ పట్టుకోండి. 2, 3, 4 సెట్లు అక్కర్లేదు, ఒకటి సరిపోద్ది. ఆ సెట్ కూడా పని అయిపోగానే చివరిలో మీకే ఇచ్చేస్తారు. అలాగే వీలైనంత వరకు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లు మాత్రమే పట్టుకోండి. అదేవిధంగా ఆ జిరాక్స్లో అక్షరాలు చాలా క్లారిటీగా కనపడాలి. సాధారణంగా మనం పాన్ కార్డుని జిరాక్స్ ఇస్తే ఇదిగో ఇలా వస్తుంది.
కానీ ఇది అక్కడ ఒప్పుకోరు. ఇదిగో ఇలా తీయించడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కుదరకపోయినా పాస్పోర్ట్ ఆఫీస్లో జిరాక్స్ మెషిన్ ఉంటుంది, అక్కడ తీయించుకోవచ్చు. కాకపోతే లైన్లో నిలబడి కొద్దిగా వెయిట్ చేయాలి. మళ్ళీ లిస్ట్ ఒకసారి చూద్దాం. 1 ఎక్నాలజ్మెంట్ స్లిప్పు, 2 డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒరిజినల్, 3 అడ్రస్ ప్రూఫ్ ఒరిజినల్, 4 నాన్ ఈసీఆర్ ప్రూఫ్ ఒరిజినల్, 5 మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఎనాక్సర్జే ఒరిజినల్. వీటన్నిటి జిరాక్స్ కాపీలు ఒక సెట్టు, ఇవి సరిపోతాయి. ఫోటోలు గట్రా కూడా ఏం అక్కర్లేదు. ఎందుకంటే మీ ఫోటో పాస్పోర్ట్ ఆఫీస్లోనే వెబ్ క్యామ్తో తీస్తారు. ఇవన్నీ పట్టుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకున్న టైం కన్నా ఒక పావు గంట ముందే అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. పాస్పోర్ట్ ఆఫీస్లో మొత్తం 4 కౌంటర్లు ఉంటాయి. మొట్టమొదటగా వెరిఫికేషన్ లేదా స్క్రీనింగ్ కౌంటర్, దాని తర్వాత ఏ, బి, సి అనే 3 కౌంటర్లు ఉంటాయి. ఒక్కో కౌంటర్లో ఒక్కో పని జరుగుతుంది. డీటెయిల్డ్గా చూద్దాం. మీ అపాయింట్మెంట్ టైం రాగానే అక్కడున్న సెక్యూరిటీ ఆ స్లాట్లో బుక్ చేసుకున్న అందరినీ కూడా పిలుస్తాడు. మీరు లైన్లో నిలబడి ఆ ఎక్నాలజ్మెంట్ గార్డుకి చూపించి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే మీకు మొట్టమొదటగా కనపడేది స్క్రీనింగ్ కౌంటర్. అంటే మీరు తెచ్చిన డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఒరిజినల్స్ తెచ్చారా, జిరాక్స్ క్లియర్గా ఉందా, ఇవన్నీ అక్కడ చెక్ చేస్తారు. అంతా చెక్ చేసిన తర్వాత ఏదైనా తేడా ఉంటే జిరాక్స్ క్లియర్గా తీయించుకురమ్మనో ఒరిజినల్స్ కావాలనో చెప్పి మీ పేపర్లు మీకు ఇచ్చేస్తారు. అంతా బాగుంటే కనుక ఆ పేపర్లు వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమని చెప్తారు. కొన్ని చోట్ల మన అప్లికేషన్ తిరిగి ఇచ్చేసి ఒక టోకెన్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ పట్టుకొని అందులో మీ నెంబర్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నెంబర్తోనే మిమ్మల్ని పిలుస్తారు. అది పట్టుకొని మీరు లోపలికి వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆఫీస్ లోపల 3 రకాల కౌంటర్లు ఉంటాయి. ఏ కౌంటర్లు, బి కౌంటర్లు, సి కౌంటర్లు. ముందుగా మీరు ఏ కౌంటర్ల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. మీ టోకెన్ స్లిప్లో ఉన్న నెంబర్ని బట్టో లేదా ఆ కౌంటర్లో కూర్చున్న వాళ్ళు పిలిచిన దాన్ని బట్టో మీరు వెళ్ళి కూర్చోవాల్సిన డెస్క్ ఏంటో మీకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. ఈ ఏ కౌంటర్లో మీరు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తారు. పేర్లలో కానీ అడ్రస్ల్లో కానీ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే కనుక ఇక్కడ చెప్తే వాళ్ళు సరిదిద్దుతారు. పెద్దవి కాదు, చిన్న చిన్నవి మాత్రమే. ఒకసారి అంతా చెక్ చేసి తప్పులు సరిదిద్దాక మీ ఫోటో, వేలిముద్రలు తీసుకొని ఒక ఫామ్ని ప్రింట్ చేస్తారు. మీరు ఆ ఫామ్ని చెక్ చేసుకొని దాని మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ స్టెప్ దాటిన తర్వాత మీ పాస్పోర్ట్లో ఇంకేం మార్పులు చేర్పులు చేయడం కుదరదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి సంతకం పెట్టండి. అలాగే మీరు ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ ఇక్కడ స్కాన్ చేసి సర్వర్లో కూడా అప్లోడ్ చేస్తారు. ఒకవేళ మీరు పాస్పోర్ట్ ఫీజు ఇంతకుముందు ఆన్లైన్లో కట్టకపోతే కనుక అది కూడా ఇక్కడే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడితో ఈ కౌంటర్లో పని పూర్తయింది. ఇక వెళ్ళాల్సింది బి కౌంటర్ల దగ్గరికి. బి కౌంటర్లలో వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు. మీ ఒరిజినల్స్ అన్నీ చెక్ చేసి వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. అక్కడ వెయిట్ చేస్తూ మీ టోకెన్ నెంబర్ పిలవగానే ఏ కౌంటర్లో ఆఫీసర్ పిలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీ ఒరిజినల్స్ అన్నీ ఆ వెరిఫికేషన్ ఆఫీసర్కి చూపించి ఆయన ఏమైనా ప్రశ్నలు అడిగితే కనుక సమాధానం చెప్పండి. అన్నీ సరిగ్గా ఉంటే పెద్దగా ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఆ ఆఫీసర్ చెక్ చేసి ఓకే చేస్తారు. ఇక్కడితో బి కౌంటర్లో పని కూడా అయిపోతుంది. చివరగా సి కౌంటర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఇక్కడ గ్రాంటింగ్ ఆఫీసర్ ఉంటారు. మీ పాస్పోర్ట్ సివియారిటీని బట్టి ఒక్కోసారి ఏపీఓ దగ్గరికి కూడా వెళ్తుంది, కానీ అది పెద్ద సమస్య ఏం కాదు. సి కౌంటర్లో మీ పేరు పిలవగానే అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే అన్నీ సరిగ్గా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు, మిమ్మల్ని ఏమీ అడగరు. అంతా చెక్ చేసి మీకు ఇక్కడ ఎక్నాలజ్మెంట్ లెటర్ ఇస్తారు. దాని మీదే పాస్పోర్ట్ గ్రాంటెడా రిజెక్టెడా అని కూడా ఉంటుంది. మీరు కూడా కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ పని అవగానే మీ అప్లికేషన్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోమంటారు. దీనితో పాస్పోర్ట్ ఆఫీస్లో మీ పని పూర్తయినట్టే. ఆ దగ్గరలోనే ఎగ్జిట్ గేట్ ఉంటుంది, హ్యాపీగా బయటికి వెళ్ళిపోండి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన 1-2 రోజుల్లోనే పోలీస్ వెరిఫికేషన్ కాల్ రావచ్చు. అది పూర్తయిన వారం రోజుల్లో పాస్పోర్ట్ని డిస్పాచ్ చేస్తారు. ఇది పాస్పోర్ట్ ఆఫీస్లో జరిగే తంతు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పాస్పోర్ట్ని ఆన్లైన్లో ఇంకొకళ్ళ సహాయం లేకుండా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి.
ఎక్కువ మంది అడిగితే అది కూడా చేస్తాం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. మనకి ఇలాంటి వాటి గురించి ఎంత ఎక్కువ తెలిస్తే మనం అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకనే ఈ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.